ఏంటా మీ పేరేంటి? కంచికొట్ల రాజు అండి. నేను సిఎస్ఆర్ ఐఐసిటి నుంచి గత 10 ఏళ్లుగా గుర్రపు డెక్క ఉపయోగాల మీద రీసెర్చ్ చేస్తున్నాం అండి. అందరూ గుర్రపు డెక్క అంటే భూతము దయ్యం అనుకుంటున్నారు. ఆ భూతం దయ్యంలో కూడా దేవుడు కాస్త వీ కుడ్ ఫైండ్ అవుట్ లాట్ మెనీ అప్లికేషన్స్. దాదాపు ఇప్పుడు గత 10 ఏళ్ల లోపల ఒక 5,000 టన్నుల గుర్రపు డెక్కను తీసి మంచి ఎరువు కింద తయారు చేసాం. ఎక్కడెక్కడ చేశారు మీరు? ఆంధ్ర లోపల దాదాపు 3,000 మంది రైతులకు ఇచ్చామండి. దే ఆర్ హ్యాపీ. దీని మూలంగా యూరియా యొక్క ఇది తగ్గుతుంది, మీకు పురుగు మందుల ఇది తగ్గుతుందండి. ఎంత గుర్రపు డెక్క వస్తుంది? దీనికి ఎట్లా కారణం ఏంటి? ఏ విధంగా వస్తుంది గుర్రపు డెక్క? గుర్రపు డెక్క ఎప్పుడు మురుగు నీళ్ళలో పెరుగుతుందండి, మంచి నీళ్ళలో పెరగదు. కాబట్టి గుర్రపు డెక్కకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అంటే అది మురుగుని క్లీన్ చేస్తుంది. మనం చెట్ల ద్వారా మనం కిరణజన్య సంయోగ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఏ విధంగా వేస్తుందో గుర్రపు డెక్క విపరీతంగా పెరగటం మూలంగా 1 స్క్వేర్ మీటర్ గుర్రపు డెక్క రోజుకి 5 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. అంటే 1 ఎకరం లోపల దాదాపు రోజుకి 7,200 కిలోలు. ఇప్పుడు ఈ నీళ్ళని ప్యూరిఫై చేసేప్పుడు రాదా? 100% ప్యూరిఫై చేస్తే గుర్రపు డెక్క తక్కువగా పెరుగుతుంది, గుర్రపు డెక్క పొడుగ్గా పెరుగుతుంది. ఎక్కువ ఇంప్యూరిటీ ఉందంటే చిన్నగా పెరుగుతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇది పెడుతున్నాం ఎస్టీపీ, అది పెట్టినప్పుడు తగ్గుతుంది, బాగా డెఫినెట్గా తగ్గుతుంది. కానీ గుర్రపు డెక్క మూలంగా మీరు గాలిని శుద్ధి చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ క్లీన్ చేస్తుంది, నీళ్ళని శుద్ధి చేస్తుంది కాబట్టి నీళ్ళని శుద్ధి చేస్తున్నారు. ఈ వచ్చిన ఎరువుని కనుక మనం భూమిలో కనుక వాడామంటే యూరియా ఇవన్నీ తగ్గించడం మూలంగా భూమి లోపల కూడా కార్బన్ శాతం పెంచగలుగుతున్నామండి. ఓకే. ఇప్పుడు మీకు అన్ని పంటలు మనకు వస్తుంది ఇది. సరే, ఏ పంట అయినా సరే మన అన్ని టాప్ సాయిల్స్ లోపల మనం విపరీతంగా మనం ఎరువులు వేసేసాం. ఆ ఎరువులు వేసిన తర్వాత దాని తగ్గక కర్బనం లేదు. మీరు పచ్చి రొట్టె ఎరువుని కాస్త జీలుగా ఇచ్చే బదులు ఇది కనుక ఇచ్చామంటే రైతుకు తేలిగ్గా ఉంటుంది. 1 ఎకరానికి 50 కిలోలతోటి. మీరు ఎంతవరకు ఎస్టిమేట్ చేశారు ఈ జిల్లాలో ఇది గుర్రపు డెక్క? ఈ జిల్లా లోపల దాదాపు 22,000 మీటర్ల దీని లోపల గుర్రపు డెక్క ఉంది. దీంతో కనీసం ఒక 20 మందికి మనం ఉపాధి కల్పించవచ్చు. ఇక్కడ కాదు, జిల్లా మొత్తం. అది జిల్లా మొత్తమే సార్. జిల్లా మొత్తం మీద ఒక 11 × 5 55 మందికి ఉపాధి కల్పించవచ్చు. మీరు ఎంత లేదన్నా సరే ఒక 18,000 బస్తాల యూరియా తగ్గించవచ్చు. సో మెనీ అదర్ ఆపర్చునిటీ. నీళ్ళని క్లీన్ చేస్తుంది, గాలిని క్లీన్ చేస్తుంది, భూమిని క్లీన్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం దానికి ఉపయోగం తెలుసుకోలేదు. దాన్ని సరిగ్గా వాడుకోగలిగామంటే ద గేమ్ ఈజ్ డిఫరెంట్. తప్పకుండా. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఆమె ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ అండి. నేను ఫిజిక్స్ టీచర్గా పనిచేసి రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉంటుంది కనుక చెత్త నుంచి ఆరోగ్యం, మీరు చెత్త నుంచి సంపద అంటున్నారు. నా ఉద్దేశంలో ఆరోగ్యం మహాభాగ్యం. చెత్త నుంచి ఆరోగ్యం ఇస్తాను, సంపద ఆరోగ్యం అన్ని. గుడ్, చాలా సంతోషం. ట్రైనింగ్ ఇచ్చాము. నా పేరు పోసి కుమారి సార్. నేను నిడదవోలు మున్సిపాలిటీ నుంచి మెప్మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను సార్. నేను ఎస్ఎస్జి మహిళను సార్. ఇప్పుడు ఈ ట్రైనింగ్ అయింది కదమ్మా, నీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే గుర్రపు డెక్కతోటి ఎరువుని తయారు చేయడం అన్నది చాలా మంచి ఆలోచన సార్. దానికోసమని మేము ఇది ముందుకు చేయాలని ఇప్పుడు స్టార్ట్ చేశాం సార్. మేము ఇక ముందు మేము చేసింది కాకుండా ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎంతవరకు నువ్వు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావా సార్? మేము ట్రైనింగ్ పొందాం సార్. ట్రైనింగ్ పొంది ఇంట్లో కొంచెం ఎరువుని తయారు చేయడం జరిగింది సార్ ఇప్పుడు దాకాను. అది నీకు ఒక అవగాహన వచ్చిందమ్మా? వచ్చింది సార్ పూర్తిగాను. ఇప్పుడు మీకు రాబోయే రోజుల్లో చేయడానికి చేస్తాం సార్. ఎక్కడ చేశారు? ఇప్పుడు ఎక్కడికి పోవాలా? చేసాం సార్. ఇక్కడ నుంచి బోట్ లో తీసుకుపోతారా? అవును సార్, అవును సార్. ఇది 5 ఎకరాలు సార్. అక్కడ దాకా సార్. 5 ఎకరాలు అక్కడ దాకా ఆ చివరి దాకా ఉంది సార్. మాల్కోడ చెరువు అంటారు సార్. ఇది నిడదవోల నుంచి వేస్టేజెస్ అక్కడ వరకు సార్. చివర మొక్కలు ఉన్నాయి కదా సార్, అక్కడ వరకు సార్. ఈ మొక్కలు కనపడేది? అవును సార్. ఇది మొత్తం కలిసి 5 ఎకరాలు సార్. ఆ పక్క ఉండే భూమి ఎవరిది? చెరువు కదా, గడ్డి మారిగా ఉంది కదా, అవును. అది గవర్నమెంట్ తెలియదు సార్ నాకు. దీని వల్ల ఉపయోగం ఏంటే సార్, ఎరువులు ఉపయోగపడుతున్నాయి. రేపొద్దుట పొలాలు ఇది అవన్నీ ఎట్లా తీస్తున్నారు? కలెక్షన్ మనుషులు పెట్టిస్తాం సార్. మనుషులు పెట్టి లాగడం? అవును సార్, మనుషులు పెట్టి లాగించాలి సార్. వేరే మార్గాలు లేవా? అవును సార్. మెషిన్స్ ఏం డెవలప్ కాదా?
మనిషి పెట్టి పోత లాగుతారా లేకుంటే దిగుతారా? ఆ? అటు పోయేసి పక్కన పెట్టి లాక్కుంటా వస్తారు. అవును సార్. ఓకే. దీనివల్ల రాబోయే తరానికి పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్.